మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వారికి సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన పరిచయాలు, మైత్రి బంధాలు పెరగడం బట్టి స్నేహ సంబంధాలు, ఇతరులకి మీ సహకారాన్ని అందించడం, ముఖ్యంగా జీవిత భాగస్వామికి మీ సహకారాన్ని అందించడానికి, వ్యాపారపరంగా విస్తరణ కొరకు ఆలోచనలు చేయడానికి చాలా వరకు అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అలాగే వ్యక్తుల యొక్క సహకారం మీకు లభిస్తుంది. భాగస్వామి వ్యవహారాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కానీ వ్యాపార విషయంలో కానీ వృత్తిపరమైన అభివృద్ధి కొరకు కానీ తీసుకునే కీలక నిర్ణయాలు కొంత ఆచితూచి మీరు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం మాత్రం చేయాలి. అలాగే దాంతోపాటుగా మీ సంతాన వర్గం యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలు కావచ్చు, కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాలు, దగ్గర ప్రయాణాలు మొదలైన విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. భాగస్వామి వ్యవహారాల కన్నా కూడా జీవిత భాగస్వామితో కొంతవరకు అనుకూలత అనేది ఉంటుంది. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. అలాగే ప్రయాణాలకి అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధికంగా కృషి చేస్తారు. కొత్త హాబీలు డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉన్న సమయంగా భావించాలంటే సంగీతం, నృత్యం, ఏదైనా లలిత కళలకు సంబంధించిన విషయాల్లో కూడా శ్రద్ధ చూపిస్తారు. ముఖ్యంగా ఫోటోగ్రఫీకి సంబంధించిన విషయాలు మొదలైన వాటి మీద కూడా అధిక శాతం శ్రద్ధ చూపించడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే వృత్తిపరంగా అభివృద్ధితో పాటుగా మీ ఆలోచనలని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు మీ యొక్క విద్యార్థులు విద్యాపరమైన విషయాల మీద తగిన శ్రద్ధతో, తగిన వాటితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఉన్నప్పటికీ కూడా పెద్దలతో మాట పట్టింపులు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. అలాగే భాగస్వామి వ్యవహారాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అయినప్పటికీ కూడా భాగస్వామి వ్యవహారాలు కావచ్చు, అలాగే కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు మొదలైన వాటిల్లో ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క పరిచయాలు కానీ, మనం సడన్గా కొత్త వ్యక్తుల పరిచయాలు కానీ ఉన్నప్పుడు వారితో కమ్యూనికేషన్ విషయంలో మీకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఉన్న ఉద్దేశం కన్నా కూడా వారికి వేరే విధంగా ధ్వనించే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు, లేకపోతే ఏదైనా మీరు రైటింగ్ స్కిల్స్లో కూడా రాసేటప్పుడు, టెక్స్ట్ మెసేజ్లు మొదలైన వాటన్నిటిలో కూడా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అభిప్రాయ భేదాలు లేకుండా జాగ్రత్తలతో మంచి ఫలితాలు సాధించాలి.